వారణాసిలో విశ్వేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినటువంటి శ్రీ 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 కైవల్యానంద సరస్వతి స్వామి వారు కూడా ఇక్కడే సభలో ఉన్నట్లుగా భావించి రసజ్ఞులైన ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. పొద్దు నుంచి ఇక్కడ కూర్చుంటున్నాను కానీ ఏవో ఆలోచనలు వస్తున్నాయి. నారాయణ దాస్ గారు వాళ్ళ అమ్మగారు అరసవల్లి క్షేత్రానికి వెళ్ళిన తర్వాత సూర్యనారాయణ స్వామి అంశగా జన్మించారట. మా మాతామహులైన నేతి లక్ష్మీనారాయణ భాగవతులు వారి అమ్మగారు మహాలక్ష్మమ్మ గారు బహుశా ఆవిడ కూడా ఏ విష్ణుమూర్తినో లేకపోతే వారి స్వగ్రామైనటువంటి మంగళగిరి తాలూకా నూతక్కర ఉన్నటువంటి పానకాల స్వామిను దర్శించుకుని ఉంటారు. వారి అంశగా ఆ నారాయణ స్వామి నారాయణ దాస్ గారి సేవ చేయడానికి ఈ లక్ష్మీనారాయణ గారు ఉద్భవించి ఉంటారు అని చెప్పి నేను పొద్దు నుంచి ఆలోచిస్తూ ఉన్నాను. మా తాతగారు కూడా వారు స్మార్ట్ నేర్చుకున్నారు, తర్వాత వేదాన్ని కూడా పఠించారు. రామస్వామి గారి గురువుగారు అనేటువంటి మహామహోపాధ్యాయ శ్రీ పారుపల్లి రామకృష్ణ పంతులు గారికి కూడా సంగీతం నేర్చుకున్నారు. ఇవన్నీ చాలు అన్నట్టుగా సర్వకళల సమాహారమైనటువంటి ఆదిపట్ల నారాయణదాస్ గారి హరికథకి ఆకర్షితులయ్యారు. వారు నారాయణదాస్ గారు కాకినాడ సరస్వతి గాన సభలో ప్రతి సంవత్సరం మొట్టమొదటిగా హరికథ చెప్పేవారట. ఆ రోజుల్లో సినిమా కలెక్షన్లకు కూడా రానంత కలెక్షన్లు హరికథకు వచ్చేవట. అటువంటి నారాయణదాస్ గారు కాకినాడ సభల్లో కథలు చెప్తూ ఉంటే మా తాతగారు వరుసగా ప్రతి సంవత్సరం వెళ్ళారే కానీ వారికి గురువు గారి కటాక్షం అయితే లభించలేదు. వారి అన్నగారైనటువంటి పేరన్న గారితో పరిచయం అయింది. అట్లా 1కి 2కి 3 పర్యాయాలు వెళ్ళిన తర్వాత పేరన్న గారు వారి తమ్ముడైనటువంటి నారాయణదాస్ గారిని పరిచయం చేశారు. అప్పుడు వారికి గురు అనుగ్రహం కలిసి అదే కాకినాడ నుంచి నేరుగా నారాయణదాస్ గారి ఇంటికి వెళ్ళి వారి ఇంటిలోనే హరికథను అభ్యసిస్తున్నటువంటి 12 సంవత్సరాలు కూడా నారాయణదాస్ గారి పక్కనే వారితో పాటే భోజనం చేసి పేరు మన్నలను పొందారు. అట్లాగే దాసు గారు ఇందాక చెప్పారు మన బుర్ర పద్మనాభం గారు. దాసు గారు అగ్రగణ్యుల్లో ఇద్దరు శిష్యులు. వారు వాజపేయి సుబ్బయ్య భాగవతులు గారు, రెండోది మా మాతామహుడు నేతి లక్ష్మీనారాయణ గారు. మా తాతగారు వాజపేయి సుబ్బయ్య దాస్ గారిని అన్నయ్య అని పిలిచేవారు. ఇక్కడ ప్రతిష్ఠ చేసినప్పుడు కూడా వాజపేయి సుబ్బయ్య గారు, మా తాతగారు నేతి లక్ష్మీనారాయణ గారు, తర్వాత పెద్ది సూర్యనారాయణ దీక్షితులు వీరి ముగ్గురు కలిసి 1951 జనవరి 25న ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేశారు. దాసు గారు పరమపదించే టైంలో మా తాతగారు వారి సంతనే ఉండి ఒక కమలం కూడా వారు సేవించారు అని చెప్పి చీరాల వారు ఆదిపట్ల నారాయణదాసు శతదినోత్సవ సంచికలు రాసిన మా గురుదేవులు అనే శీర్షిక మెన్షన్ చేశారు. అట్లాగే తర్వాత దాసు గారు సుబ్బయ్య దాసు గారికి, నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారికి యథార్థ రామాయణం 6 కాండలు పూర్తిగా చెప్పి వారిద్దరిని రామాయణ సోదరులు అని చెప్పి బిరుదాంకితం చేశారు. దాసు గారి దగ్గర హరికథ నేర్చుకుంటున్నప్పుడు ఓన్లీ రామాయణ యథార్థ రామాయణంలోని మొట్టమొదటి కీర్తన ఆనందమానంద లాలించిన బాల అనేది ఒకటి మాత్రమే ఇంటి దగ్గర కూర్చోబెట్టి చెప్పారట. ఆ తర్వాత చెప్పిన కథంతా కూడా ఇంటి నుంచి సంగీత కళాశాలకు వెళ్ళేటప్పుడు రోడ్డు మీదనే చెప్పారు అని చెప్పి దాఖలాలు కూడా కన్వర్ట్ అయ్యి నాకు. అట్లాగే విజయనగరంలో ఘంటాస్తంభం అని చెప్పి ఒక ప్రముఖ ప్రదేశం ఉంది. ఆ ఘంటాస్తంభం దగ్గర అర్థాంతరంగా దాసు గారి శిష్యులందరినీ ఆపేసి వాళ్ళకి పాడుతూ నాట్యం చేయండి అని చెప్పి ఆయన కూడా నాట్యం చేసేవారట. 2 గంటలు 3 గంటలు ట్రాఫిక్ కూడా ఆగిపోయింది అని చెప్పి కొన్ని పుస్తకాల్లో నేను చదివాను. నారాయణదాసు గారి దగ్గర సుమారు 12 కథలు వల్లించిన గనులలో శ్రీ వాజపేయి సుబ్బయ్య దాసు గారు, నేతి లక్ష్మీనారాయణ గారు. తర్వాత దాసు గారి దగ్గర ఎట్లయితే రామాయణ సోదరులు అని చెప్పి మా తాతగారు వాజపేయి సుబ్బయ్య గారు పేరు పెట్టించారో, మా తాతగారి దగ్గర కూడా పూర్వాశ్రమంలో బుర్రా శివరామకృష్ణ సమభాగవతారు గారు యథార్థ రామాయణం నేర్చుకుని పేరు ప్రఖ్యాతులు గాంచారు. అట్లాగే వారి గారు నెక్స్ట్ ఆ తర్వాత తరంలో బుర్రా పద్మనాభ శర్మ గారు కూడా యథార్థ రామాయణాన్ని పూర్తిగా చెప్తున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇందాక భారతీ కళ్యాణ్ గారు బాలికా పట్టాభిషేకం హరికథ చెప్పినప్పుడు నేను ఒక 2-3 రోజుల నుంచి రామాయణ పుస్తకం చదువుతున్నాను. ఇందాక ఎప్పుడైతే కైకేయి కనుక భరతుడికి పట్టం కట్టాలని చెప్పి రాములు వారు కనుక వనవాసంలోకి వెళ్ళిపోతున్నప్పుడు
దాస్ గారు మంచి వచనం రాశారు. నారాయణ దాస్ గారి హరికథల్లో వచనానికి ప్రాముఖ్యత ఉంది అని చెప్పి కూడా నేను చదివాను. అటువంటి వచనాలను చదవటంలో మా మాతామహులైనటువంటి నేతి లక్ష్మీనారాయణ భాగవతులు గారు కూడా బాగా చదివారు అని చెప్పి ఎవరో చెప్పాలని చెప్పింది మన కోలేటి వెంకటేశ్వరులు గారు. సాంఘ సారస్వత నీరాజనం అని చెప్పి ఒక పుస్తకంలో రాశారు. అందులో దాసు గారి గురించి రాస్తూ దాసు గారి వచనాన్ని వంట పట్టించుకుని పూర్తిగా చదివిన వారు నేతి లక్ష్మీనారాయణ భాగవతులు గారి కూడా రాశారు. అట్లాగే దాసు గారి రుక్మిణీ కళ్యాణము, పాదుకా పట్టాభిషేకాన్ని యక్షగానాలుగా ఆల్ ఇండియా రేడియోలో మా తాతగారి పర్యవేక్షణలో జరిగాయి. ఇవాళ పాదుకా పట్టాభిషేకం జరిగింది కాబట్టి ఇది ఆల్ ఇండియా రేడియోలో సుమారు 6 దశాబ్దాల కిందట మా తాతగారి సంగీత నేతృత్వంలో జరిగినటువంటి ఫోటో. ఇందులో ఉన్నవారు మాతామహులు నేతి లక్ష్మీనారాయణ శాస్త్రి గారు, వారి పక్కన నల్లాంచకోట లక్ష్మణాచార్య గారు, మా తాతగారి ప్రియ శిష్యులైనటువంటి మునుగుంట సదాశివ శాస్త్రి గారు, తర్వాత శ్రీరంగం గోపాలరత్నం గారు ఉన్నారు, విపి కనకదుర్గ గారు ఉన్నారు, పెమ్మరాజు సూర్యారావు గారు ఉన్నారు, ముస్నూరు వెంకట రమణమూర్తి గారు ఉన్నారు, ఎన్సివి జగన్నాథాచార్య గారు కూడా ఉన్నారు, ఓడేటి వెంకటేశ్వర గారు కూడా ఉన్నారు, రామవరం సుబ్బారావు గారు అప్పట్లో వీణ వాయించేవారు, వారు కూడా ఉన్నారు, కురబడి సీతారాం గారు, వారి అబ్బాయి సీతారాం కూడా ఉన్నారు. నారాయణ దాస్ గారి గురించి ఒకళ్ళిద్దరు రాసినటువంటి శేషభజనాలు చాలా మంది రాశారు. అందులో నాకు నచ్చినవి 1-2 మంది మచ్చొట్టు చదువుతాను. ఇది కాశీ కృష్ణమాచార్య గారు రాశారనమాట. అపురూప రాగములందు గేయమనర్చి రసము చెమ్మిన త్యాగరాజు నీవు, ఏకకాలమునందు అనేక తాళములలో పాడగలిగిన లయ బ్రహ్మ నీవు, అచ్చ తెలుగులకైక నల్లి పెంచిన మహోత్తండవు ఆంధ్ర విష్ణుండ నీవు, భరతాది మునులు చూపని విలక్షణ నర్తనం కొనర్చిన మహానటుడ నీవు అని చెప్పి కాశీ కృష్ణమాచార్య గారు ఆంధ్ర సారస్వత నీరాజనం అనే పుస్తకంలో రాష్ట్రం నేను చదివాను. ఒక హరిదాస్ గారు నారాయణ దాస్ గారి గురించి ఎట్లా వర్ణించారో చూద్దాం. చక్కగా దువ్విన నొప్పుల క్రాఫింగ్, వాసి తెలిపడి మంచి వీస పట్టు, చేతులన్నింటికి సింహతాడాటము, డంబుమై మరియు దండ కడియాలు, మెడలోన బంగారు వేలు పథకము, బంగారు తంచు దుబ్బరున సొబగు, కాలికి తొడిగిన గండ పెండేరము, చేమంతి పువ్వుల శిఖదలింప, తనదు శిష్యుల మీద జందనమలంది, వంతు పాడగా మేఘ నిస్వనం వంటి గడవరమమ్మన శ్రీ హరికథల బాలుడు, భవ్య చరిత్రుడు దాస కుంభావగాడి. ఇది ప్రతాప వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వారికి వేదికలో చాలాసార్లు కథలు చెప్పారు. ఇది వారు రాసిన శీర్షపద్యం. ఇక నారాయణ దాస్ గారి ఒకే 2 మాటలు. చిన్నతనంలో వారి అమ్మగారు వారికి భాగవతం అంతా వినిపించారు. అందులో భక్త మార్కండేయ కథ కూడా వినారు. ఒకనొక సమయంలో విజయనగరం పరిసర ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతుంటే వాళ్ళ అమ్మగారు చెప్పారు నారాయణ దాస్కి, ఒరే నాయన నేను చిన్నప్పుడు మార్కండేయ చరిత్ర చెప్పాను గుర్తుందా అన్నారు. గుర్తుంది అన్నాడు. మరి అయితే మరి కొంచెం మార్కండేయ చరిత్ర రచించి కథ చెప్తే ఏమన్నా వర్షాలు పడి వామదేవుడు ధరించి పంటలు పండుతాయేమో అని చెప్పి అన్నారు. అట్లాగేనమ్మా 4 రోజులు గడువు రాస్తాను అన్నారు. రాస్తాను అని కొన్ని అప్పట్లో పెన్సిళ్ళు కాగితాలు అవన్నీ రెడీ చేసుకుని ఒక మరునాడు ఉదయం కథ రచించడం ప్రారంభించి మధ్యాహ్నానికల్లా పూర్తి చేసి నగరంలో డప్పు వేయించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు పలానా వేణుగోపాల స్వామి కోవిల్ దగ్గర ఎక్కడో భక్త మార్కండేయ చరిత్ర ఉంటుంది, అందరూ రావాలని చెప్పి డప్పు ఆయనతో ప్రకటన చేయిస్తే అందరూ చేరారు. వారు ఆ హరికథకు బయలుదేరేటప్పుడు పాము పాదుకులు మంచి గంధంతో చేసిన పాదుకులు వేసుకుని వెళ్తుంటే ఆ చుట్టుపక్కల శిష్యులు ఉన్నాక, అయ్యా ఏంటి చక్కగా ఉన్న పాదుకులు ఎందుకు గడిస్తున్నారు అని అంటే, ఒరే ఇప్పుడు నేల పొడిగానే ఉంది చూడరా, వచ్చేటప్పుడు ఉంటుంది ఎంత కలిసి వస్తాము అని చెప్పి చమత్కారంగా విసిరినట్టుగానే ఆయన మార్కండేయ చరిత్రలో మొట్టమొదటి కీర్తనలో ప్రార్థనతోటి ఆకాశం మేఘావృతమై మబ్బులతోటి వాన కురిసింది అంటే దాన్ని బట్టి వారు ఎంత శక్తి స్వరూపుడు మనకి. నారాయణ దాస్ గారు సరస్వతి వంశతో పుట్టిన వారైతే నేతి లక్ష్మీనారాయణ భాగవతుల వారికి కూడా శారదాదేవి అనుగ్రహం చాలా ఉంది. వారికి శారదామాత అంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో మాకు శ్రావణ మాసం వచ్చింది అంటే హరికథాముఖంలో నుంచి 1-2 కీర్తనలు పాడమనేవాడు. అది మాకు నోరు తిరిగేది కాదు. శారదా సదా వసతముద రసనాయ మమాఖ్య
నాదవింద గళాతీత ఒక 2 చరణాలు నాకు గుర్తుంది అనుకోండి, చాలా బాగా అది సక్రంగా అయిపోయేది అనమాట. అది చేస్తే కానీ ప్రసాదం పెట్టేవాళ్ళు కాదు మాకు. సో ఇంకా ఇద్దరికి మరి పక్కవాడు కూడా ఉన్నారు కాబట్టి మాట్లాడడానికి వాటి సమయం